ఇంకా అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరిన్ని విషయాలు మీడియాతో మన మీడియాను కలుసుకోవట్లేదు అని దాన్ని ప్రత్యేకించి కలుద్దామని మనకు ఎదురున్న స్థానిక నాయకులు దీన్ని ఏర్పాటు చేశారు. శర్మ గారు, రామారావు, ఫ్రాన్సిస్ గారు, ఈ సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ కూడా అభినందనలు. మంచి ఒత్తిడిలో ఉన్నట్టున్నారు. అసలు రాష్ట్రమే ఒత్తిడిలో ఉన్నట్టు. ఇంకా గట్టిగానా? ఇంకా గట్టిగా. రాష్ట్రమే ఒక విధమైన రాజకీయ ఒత్తిడిలో, సాంస్కృతిక ఒత్తిడి లేని రకమే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఒత్తిడికి విశాఖలో మామూలుగా ఇది వరకు తుఫాను ఇంత దూరంలో కేంద్రీకృతం అయిందన్నారు. తుఫాను చాలా కాలంగా కేంద్రీకృతమైంది. విశాఖపట్నంలో రాజకీయ తుఫాను ఇది అల్పశ్రేణిగా మారుతుందా, ఇంకోటి ఇటువంటివన్నీ ఉన్నాయి. ఏదైనా మిత్రుల ఈ సమయంలో రాజకీయాలు ఎట్లా రోజు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి చాలా వీటిలో ఒక ముఖ్యమైన అంశం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వము ఏడాది పొడవునా జరపాల్సిన వర్ధంతులు, జయంతులు, కలుసుకోవాల్సిన మహనీయుల జాబితా విడుదల చేసింది. ఆ జాబితా నాకు యాదృచ్ఛికంగా ఒక సినీ నటుడు వాళ్ళ తాతయ్య గారు జరుపుతున్నాడని చెప్పడానికి పంపించారు. చూస్తే ఆ జాబితా అధికారికమైంది. అందులో గొరదాడ అప్పారావు లేరు, కందుకూరి వీరేశలింగం గారు లేరు, గుర్రం జాషువా లేరు. నిజంగా నాట్ జస్ట్ సర్ప్రైజ్, షాక్డ్. అంటే ఒకనాటికి తెలుగునాట జరుపుకునే మహనీయుల పేర్లలో గురజాడ అప్పారావు గారు, కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళ పేర్లు లేకుండా పోతాయి అనే ఆశ్చర్యం అది ఎవరు ఊహించవడరు. వాస్తవంగా అందులో రాష్ట్ర విభజన జరిగి ఒక సాంస్కృతిక పునరుద్ధరణ చాలా మాటలు వింటున్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అది కేవలం మిస్సింగ్గా లేకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా జరిగిందని ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే వెనక చూసిన కార్యమేమో ఈ మంచి గతమున కొంచెమేనో ఈ మందగించక ముందు కడిగి వెనకబడితే వెనకనే అని చెప్పిన గురజాడ అప్పారావు గారి భావజాలానికి ఆయనకేం భావజాలం లేదు. అప్పుడు ఈ పార్టీలు లేవు, ఈ మనుషులు లేనివే లేవు. పాపం ఇంకా స్వాతంత్రోద్యమం, కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా పుంజుకోని కాలంలోనే ఆయన అది రాశాడు. వెనక చూపిన కార్యమేమో అని. అంటే సనాతనం అంటే దాని అర్థం ఇప్పుడు నేను మళ్ళీ పవర్ స్టార్, ఇక్కడే పెరిగిన పవర్ స్టార్, ఆయన జగదంబ జంక్షన్, అవన్నీ నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ గురజాడ అప్పారావు గారిని విస్మరించడం అనేది చాలా బాధాకరమే కాదు, చాలా అభ్యంతరకరం, అప్రజాస్వామికం, అచారిత్రకం కూడా. ఎందుకంటే తెలుగు జాతి పునర్వికాసం వీళ్లతో ముడిపడింది. ఇంకా ఆయన కూడా గౌరవించినటువంటి సంస్కర్త కందుకూరి వీరేశలింగం. గురజాడ అప్పారావు గారు కూడా గౌరవించిన సంస్కర్త. వాడుక భాష విషయంలో ఎంతో విభేదించినప్పటికీ కూడా వీరేశలింగం గారు గొప్ప సంస్కర్త అన్నారు. గొప్పవాళ్ళంటే అలా ఉంటారు. వీరేశలింగం గారు వాడుక భాష విషయాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పట్టిన ఆయన గురజాడ మార్గానికి వెళ్ళారు. గురజాడ అప్పారావు గారు, వీరేశలింగం గారు వాడుక భాషలో బలపరచకపోయినా సంఘ సంస్కర్తగా ఆయన పాత్రను బలపరిచారు. ఈ వాస్తవిక చారిత్రక దృష్టి లేకుండా మహనీయులను, సంస్కర్తలను, వైతాళికులను పేరు పెట్టుకున్న వాళ్ళను, వైతాళికులు అంటే మేల్కొల్పిన వాడు, ఒక జాతిని మేల్కొల్పిన వైతాళికులను మర్చిపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఒక తేడా నేను దృష్టికి తేవాలనుకుంటుంది. సనాతన, అధునాతన, వీళ్ళ ఆధునిక ఆంధ్ర చైతన్యాన్ని మేల్కొల్పినటువంటి వాళ్ళు, ఉత్తేజపరిచినటువంటి వాళ్ళు. కాబట్టి దీని మీద ఇప్పటికి కూడా నేను మాట్లాడి ఒక 10-15 రోజులైంది అయినా కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు సమాధానం అని కాదు, చాలామంది పెద్దలు మాట్లాడారు, మా సాయి రావుతో మాట్లాడింది, రాజకీయ పక్షాలు కొన్ని అభిప్రాయకరమైనవి మాట్లాడారు, మామూలు చాలామంది అందరిని మించి అసలు ఈ మాట వినగానే నిజమా గురజాడ పేరు లేదా ఇదిగోండి, దిస్ ఈజ్ ది అఫిషియల్ లిస్ట్. అంటే మన మీడియా వాళ్ళ కదా ఏ పేపర్ అనేది వదిలేయండి, ఒక అధికారిక జాబితా. ఇంకా నేను తెలుగు ఇమాజిన్, ఎందుకంటే గురజాడ ఇంగ్లీష్ కూడా రాశాడు కాబట్టి చెప్తున్నాను నేను. ఇంకోటి మిత్రులారా, ఆయన వాడుక భాషకు ఆ ఉద్యమానికి పునాది వేసింది ఆంధ్ర యూనివర్సిటీకి సమర్పించిన అసమ్మతి పత్రాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే ఈ గడ్డ మీదే ఒక శ్రీశ్రీ, ఒక గురజాడ, ఒక గిడుగులో అయితే తెలుగు భాష లేదు. ఇప్పుడు వైపున భాషా విధానం గురించి సాగుతున్న రకరకాల వివాదాలు, సంస్కృతంలో ఏవం వార్తలు ఎవరు విన్నారో తెలియదు. ఇప్పుడు సంస్కృతం ఇట్లాంటివన్నీ వస్తున్నప్పుడు తెలుగు భాష వైతాళికులను,
సంఘ సంస్కర్తలను మనం ఎందుకు విస్మరిస్తున్నాము? వీళ్ళని తలుచుకుంటే అక్కడ ఢిల్లీలో పాలించినటువంటి సనాతన దొరలకు, వాళ్ళకి ఇక్కడ ప్రతినిధులుగా మరింత బాగా చెప్తున్న వాళ్ళకు కోపం వస్తుందనే భావం ఏముందో తెలియదు. ఎందుకు చేసినా సరే తెలుగు జాతి మటుకు దీన్ని ఊహించదు, సహించదు, క్షమించదు. తప్పకుండా ఈ జాబితాను మళ్ళీ పరిశీలించి, పునః పరిశీలించి, సవరించి వాళ్ళని కూడా